to our channel BS Civil Engineering. In this video we are going to discuss about understanding of septic tank drawings for Nadu Nedu works. So friends, ఈ వీడియోలో మనం నాడు నేడు వర్క్స్లో భాగంగా టాయిలెట్ బ్లాక్కి కావాల్సిన సెప్టిక్ ట్యాంక్, టాయిలెట్ బ్లాక్కి అటాచ్మెంట్గా కావాల్సిన సెప్టిక్ ట్యాంక్ డ్రాయింగ్ ఒకసారి చూద్దాం. సో అందులో మనకి ఏమేమి స్పెసిఫై చేశారు ఏంటి, లెట్ us ట్రై టు అండర్స్టాండ్, మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం డ్రాయింగ్ అంతా కూడా. ఎందుకంటే ఈ సెప్టిక్ ట్యాంక్ డ్రాయింగ్ అన్నది చాలా కాంప్లికేటెడ్గా ఉంది. దెర్ ఆర్ సో మెనీ పార్ట్స్ హియర్. సో అన్నీ కూడా మనం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియో తోటి మనం చాలా క్లియర్గా సెప్టిక్ ట్యాంక్ డ్రాయింగ్ ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నది చూద్దాం. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ద సెప్టిక్ ట్యాంక్ డ్రాయింగ్. సో ఈ డ్రాయింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డ్రాయింగ్ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేయమని మీకు మీ జేఈ సార్ నుంచి ఎవరైతే ఇచ్చారో, ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్లీ ఈ డ్రాయింగ్లో మనకి సెప్టిక్ ట్యాంక్ తాలూకా డైమెన్షన్స్ చూసినట్లయితే, సెప్టిక్ ట్యాంక్ డైమెన్షన్ చూసి ముందు సెప్టిక్ ట్యాంక్లో మనకి టూ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెప్టిక్ ట్యాంక్ ఒకటి, సెప్టిక్ ట్యాంక్, దాంతోపాటు మనకి ఎడిషనల్గా సోక్ పిట్ కూడా ఉంది. సెప్టిక్ ట్యాంక్ ప్లస్ సోక్ పిట్. సో ఈ రెండు కలిపి అటాచ్మెంట్గా మనం సెప్టిక్ ట్యాంక్ డ్రాయింగ్లో చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నట్లయితే సెప్టిక్ ట్యాంక్ తాలూకా డైమెన్షన్స్, సెప్టిక్ ట్యాంక్ తాలూకా డైమెన్షన్స్ ఏంటి అంటే మనకి స్పెసిఫై చేసిన డ్రాయింగ్లో స్పెసిఫై చేసిన దాని ప్రకారం లెంత్ ఆఫ్ ద సెప్టిక్ ట్యాంక్ వచ్చేసరికి 5 meters ప్లస్ వాల్ డైమెన్షన్స్ 0.175 meters ప్లస్ 0.175 meters అంటే 0.35 meters. కాబట్టి 5.35 meters is the length of the septic tank. అండ్ బ్రెడ్త్ వచ్చేసరికి 1.6 meters ప్లస్ 0.175 ప్లస్ 0.175 అంటే 1.95 meters is the width of the septic tank. సో మనం ఒక సెప్టిక్ ట్యాంక్ తీసుకుంటే ఆ సెప్టిక్ ట్యాంక్ తాలూకా లెంత్ బ్రెడ్త్ తీసుకున్నట్లయితే మనకి లెంత్ వచ్చేసరికి 5.35 meters, అలాగే బ్రెడ్త్ వచ్చేసరికి 1.95 meters. కాబట్టి మనం ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఇదంతా కూడా కంప్లీట్గా మనకి కాంక్రీట్ వాల్స్ కాబట్టి, కంప్లీట్గా రీఇన్ఫోర్స్డ్ వాల్స్ కాబట్టి మనం ఆ షట్టరింగ్ తాలూకా అలవెన్స్ కోసం బోత్ సైడ్స్ అట్లీస్ట్ 1 feet విడ్త్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే ఈ సైడ్ కూడా 1 feet, అలాగే ఈ పక్కన కూడా 1 feet. అంటే టోటల్ మనం ఎక్స్కవేషన్ సెప్టిక్ ట్యాంక్ తాలూకా ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఎక్స్కవేషన్ డైమెన్షన్స్ చూస్తే ఎంత వస్తాయి? 1 feet అంటే 0.3 కదా. సో లెంత్ వచ్చేసరికి 5.65 meters, డెప్త్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి 2.25 meters, విడ్త్ వచ్చేసరికి 2.25 meters, లెంత్ వచ్చేసరికి 5.65 meters. సో దిస్ ఈజ్ ద ఎక్స్కవేషన్ డైమెన్షన్స్. సో ఈ డైమెన్షన్స్లో మనం ఎక్స్కవేషన్ చేసుకుంటే కనుక మనకి అవుటర్ టు అవుటర్ సెప్టిక్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేసినా కూడా మనకు ఒక 1 feet గ్యాప్ అన్నది ఉంటుంది. సో దట్ ఈజీ వర్కింగ్ కండిషన్స్ అన్నవి మనం ప్రొవైడ్ చేసినట్లు అవుతుంది దీనివల్ల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా 5.65 meters, అలాగే ఈ లెంత్ వచ్చేసరికి 5.65, విడ్త్ వచ్చేసరికి 2.25 meters ఉండేలా చూసుకోవాలి. సో ఇది ఓకే. నెక్స్ట్ డెప్త్, ఎంత డెప్త్ వరకు వెళ్ళాలి మనకి సెప్టిక్ ట్యాంక్ అంటే ఇక్కడ మనకి సెప్టిక్ ట్యాంక్ క్రాస్ సెక్షన్ ఇచ్చారు. సో ఈ క్రాస్ సెక్షన్ చూస్తే మనకి స్లోప్డ్ బెడ్ అనేది కనిపిస్తుంది. సో స్లోప్డ్ బెడ్ ఉంది కాబట్టి
స్లోపు ఈ విధంగా ఉంది. స్లోప్డ్ బెడ్ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఈ స్లోప్డ్ బెడ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా స్ట్రైట్ లైన్ కింద తీసుకుంటే మనకి ఇక్కడికి ఎంత డెప్త్ వస్తుందో చూసుకుని దాన్ని బట్టి స్లోప్కి అడిషనల్గా ఒక 1 feet డెప్త్ మనం తీసుకుంటే 1 feet కానీ 1.5 feet కానీ దెన్ దట్ స్లోప్ కెన్ బి అరైవ్డ్. ఆ స్లోప్ మనకు వస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఈ హైట్ వచ్చేసరికి 1.1 హైట్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను డ్రాయింగ్ నుంచి. సో 1.3 వాటర్ లెవెల్ ఇచ్చారు. 1.3 ప్లస్ ఫ్రీ బోర్డ్ ఒక 0.3 ఇచ్చారు. అలాగే స్లాబ్ థిక్నెస్ వచ్చేసరికి 0.25 ప్లస్ పైన టాప్లో వచ్చేసరికి 0.125 ఇచ్చారు. 125. నెక్స్ట్ బెడ్ కాంక్రీట్ వచ్చేసరికి 0.1. సో 0.3, 0.225, 0.25, 0.5, 0.8, 2.1. సో టోటల్ హైట్ మనకి ఇక్కడ 2.1 వచ్చింది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ 2.1 ప్లస్ 0.3 అంటే 2.4 వస్తుంది. ఈ సైడ్లో వచ్చేసరికి 2.1 వస్తుంది. సో ఈ విధంగా మనం ఎక్స్కవేషన్ అన్నది ప్లాన్ చేసినప్పుడు మనకి ప్రొఫైల్, గ్రౌండ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది, గ్రౌండ్ లెవెల్ ఉంటుంది కదా ఇలాగా. సో ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి సో 2 పాయింట్లు తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పాన్ వచ్చేసరికి 5.65 పెట్టుకుంటాం. సో 5.65 అలాగే ఇటు 2.25 మనం డైమెన్షన్స్ ఇచ్చి ఈ విధంగా స్టార్ట్ చేస్తాం కదా. సో ఒక డెప్త్ దగ్గర ఇక్కడ డెప్త్ వచ్చేసరికి మనం 2.4 మీటర్స్ ఇవ్వాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 2.1 మీటర్స్ అంటే 7 feet. ఇక్కడ వచ్చేసరికి 8 feet పెట్టుకుని ఆ విధంగా మనం ఎక్స్కవేషన్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి 7 feet కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో దిస్ వే ఈ లెవెల్ డిఫరెన్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఎక్స్కవేషన్ అన్నది చేసుకోవాలి కంపల్సరీగా. ఒక పక్కన 8 feet డెప్త్ వెళ్ళాలి, ఒక పక్కన 7 feet డెప్త్ వరకు చేయించి ఆ స్లోప్ అన్నది మెయింటైన్ చేసేలా చేసుకుంటే మనకి గ్రాడ్యువల్ స్లోప్ అన్నది వస్తుంది ఈ విధంగా. సో దట్ వే వీ కెన్ గెట్ దిస్ స్లోప్. ఈ విధంగా మనకి సెప్టిక్ ట్యాంక్ కావాల్సిన స్లోప్ అన్నది మనం ఇక్కడ అరైవ్ అవుతాం ఎక్స్కవేషన్లో. వన్స్ దిస్ స్లోప్ ఈజ్ దిస్ బెడ్ ఈజ్ అరైవ్డ్. సో ఈ విధంగా మనకి బెడ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం దాని మీద పీసీసీ బెడ్ తర్వాత స్టేజ్లో బాటమ్ స్లాబ్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో సైడ్ వాల్స్ వేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ వాల్స్ అలాగే ఇంటర్మీడియట్ వాల్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ డ్రాయింగ్లో. సో దిస్ ఈజ్ ద బాటమ్ పీసీసీ బెడ్. సో ఈ బాటమ్ పీసీసీ బెడ్ బాటమ్ స్లాబ్ తర్వాత సైడ్ వాల్ అలాగే ఈ ఇంటర్మీడియట్ వాల్. సైడ్ వాల్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకి బ్యాఫిల్ వాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 వాల్స్ని బ్యాఫిల్ వాల్స్ అంటారు. సో ఈ బ్యాఫిల్ వాల్స్ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనం ఇంకా ఇన్లెట్ ఛాంబర్ ఇదంతా కూడా బ్రిక్ మ్యాసనరీ. అవుట్లెట్ ఛాంబర్. సో ఈ 2 చేసిన తర్వాత దెన్ టాప్ స్లాబ్. సో దీస్ ఆర్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ వర్క్. సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ మనం ప్రోగ్రెస్ అనేది చేసుకుంటూ వెళ్తే మనకి చాలా ఈజీగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంది. చెప్పుకున్నాం కదా, ఆర్డర్ చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ వచ్చేసరికి పీసీసీ బెడ్. సో ఈ పీసీసీ బెడ్ డీటెయిల్స్ కనుక మనం డ్రాయింగ్లో చూసినట్లయితే పీసీసీ బెడ్ థిక్నెస్ వచ్చేసరికి 0.1 మీటర్ అంటే 100 mm థిక్నెస్ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ద పీసీసీ బెడ్. సో 100 mm థిక్ పీసీసీ బెడ్
ప్రపోర్షన్ వచ్చేసరికి 1:4:8. సో దిస్ ఈస్ ద ప్రపోర్షన్ వీ హ్యావ్ టు అడాప్ట్ ఫర్ పీసీసీ బెడ్ ఆఫ్ 0.1 మీటర్ థిక్నెస్ ఆఫ్ ద బెడ్ వచ్చేసరికి 100 mm ఆర్ 0.1 మీటర్. సో ఈ పీసీసీ బెడ్ లే చేసిన తర్వాత ఓవర్ దట్ పీసీసీ బెడ్ వీ హ్యావ్ టు లే బాటమ్ స్లాబ్ ఫర్ సెప్టిక్ ట్యాంక్. సో ఈ బాటమ్ స్లాబ్ డైమెన్షన్స్ చూసినట్లయితే మనకి థిక్నెస్ ఒకటి ఇచ్చారు. సో లెంత్ విడ్త్ నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. సో లెంత్ వచ్చేసరికి బాటమ్ స్లాబ్ లెంత్ వచ్చేసరికి 5.35, లెంత్ విడ్త్ వచ్చేసరికి 1.95 కదా. సో 1.95, 5.35 ఈ డైమెన్షన్స్లో మనం బాటమ్ స్లాబ్ వేయించుకోవాలి. థిక్నెస్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ 0.25 మీటర్, అంటే 250 mm is the thickness of the bottom slab. 250 mm బాటమ్ స్లాబ్ థిక్నెస్ అంటే ఎంత వస్తుంది ఇంచెస్లో చూస్తే 200 అంటే 8 కాబట్టి 10 inches is the thickness of the bottom slab. సో 250 mm అంటే 10 inches థిక్. సో ఈ 10 inches థిక్ బాటమ్ స్లాబ్లో మనకి రీఇన్ఫోర్స్మెంట్ కనుక చూసినట్లయితే ఏ బార్స్ వాడారు అని చూసినట్లయితే మెయిన్ స్టీల్ వచ్చేసరికి మెయిన్ స్టీల్ లాటరల్ స్టీల్ రెండు కూడా మనకి 10 mm బార్స్ 10 mm డయా బార్స్ మనం యూస్ చేయాలి. స్పేసింగ్ వచ్చేసరికి అట్ ద రేట్ 125 mm స్పేసింగ్. 125 mm అంటే 5 inches స్పేసింగ్ అన్నమాట. సో 5 inches స్పేసింగ్లో మనం ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. 10 mmని టాప్ 2 మ్యాట్స్ వస్తాయి. ఈ 10 mm డయా బార్స్ కూడా 2 మ్యాట్స్ వస్తాయి. బాటమ్ మ్యాట్, టాప్ మ్యాట్. సో ఈ రెండిట్ల మధ్యన స్పేసింగ్, ఈ బాటమ్ మ్యాట్ టాప్ మ్యాట్ మధ్యన స్పేసింగ్ వచ్చేసరికి మినిమమ్ 7 inches, మనం 6 inches కానీ 7 inches 6 or 7 inches ఉండేలా చూసుకోవాలి స్పేసింగ్ బిట్వీన్ దీస్ 2 రాడ్స్. నెక్స్ట్ సో బాటమ్ స్లాబ్కి కావాల్సిన రీఇన్ఫోర్స్మెంట్ ఈ విధంగా ఉంటుంది. సో బాటమ్ స్లాబ్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకున్నాక నెక్స్ట్ విల్ బి గోయింగ్ ఫర్ టాప్ స్లాబ్. టాప్ స్లాబ్ కన్నా ముందు బాటమ్ స్లాబ్ తర్వాత సైడ్ వాల్స్ అలాగే ఇంటర్మీడియట్ వాల్స్. సో మనకి సైడ్ వాల్స్ ఇంటర్మీడియట్ వాల్స్ 3 ఉంటాయి కాబట్టి 4 sides మనకి సైడ్ వాల్స్ ఉంటాయి. అలాగే మధ్యలో ఒక ఇంటర్మీడియట్ వాల్ ఉంటుంది విత్ ఓపెనింగ్స్. సో ఈ సైడ్ వాల్ ఇంటర్మీడియట్ వాల్ చూసినట్లయితే థిక్నెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థిక్నెస్ ఆఫ్ ద వాల్ వచ్చేసరికి 0.175 mm, 0.175 మీటర్ అంటే 175 mm ఇచ్చారు. 175 mm అంటే ఎంత 7 inches. 7 inches is the thickness of the septic tank we have to provide. వాల్ థిక్నెస్ వచ్చేసరికి 7 inches. సో ఈ 7 inchesలో మనకి రీఇన్ఫోర్స్మెంట్ కనుక తీసినట్లయితే ఇవి కూడా కంప్లీట్గా రీఇన్ఫోర్స్డ్ వాల్స్. మెయిన్ స్టీల్ వర్టికల్ బార్స్ అన్నీ వచ్చేసరికి 12 mm, హారిజాంటల్ అంతా కూడా 12 mm బార్స్. వర్టికల్ బార్స్ అన్నీ కూడా 12 mm బార్స్. 10 mm వచ్చేసరికి 10 mm బార్స్ వచ్చేసరికి హారిజాంటల్లో యూజ్ చేశారు. సో హారిజాంటల్ బార్స్ కింద 10 mm బార్స్, అలాగే వర్టికల్ బార్స్ కింద 12 mm బార్స్ మనం తీసుకుని ఇక్కడ కూడా మనం డబల్ మ్యాట్ అన్నది డెవలప్ చేయాలి. డబుల్ మ్యాట్ కింద మనం రీఇన్ఫోర్స్మెంట్ని అరేంజ్ చేసుకోవాలి. స్పేసింగ్ వచ్చేసరికి ఇక్కడ 7 inches కాబట్టి ఈ ఇన్నర్ మ్యాట్కి అలాగే అవుటర్ మ్యాట్ ఈ రెండిట్ల మధ్యన స్పేసింగ్ వచ్చేసరికి మనకి 4 to 5 inches ఉండేలాగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ సైడ్ వాల్స్
అదేవిధంగా ఇంటర్మీడియట్ వాల్ కూడా అంతే. ఇంటర్మీడియట్ వాల్ థిక్నెస్ కూడా మనకి సేమ్ 7 ఇంచెస్ ఇచ్చారు. సేమ్ ఇదే విధంగా స్టీల్ కూడా మెయిన్ స్టీల్ వచ్చేసరికి 12 mm బార్స్, అలాగే హారిజాంటల్ బార్స్ వచ్చేసరికి 10 mm బార్స్ యూజ్ చేయాలి ఇందులో కూడా. సో ఈ ఇంటర్మీడియట్ సైడ్ వాల్స్ వచ్చేసరికి సైడ్ వాల్స్కి మనం ఎల్ షేప్లో వేసుకుంటాం. యాంకరేజ్ కోసం మనం ఎల్ షేప్, సి షేప్ మనం అడాప్ట్ చేస్తూ ఉంటాం. అలాగే సి షేప్లో మనం అడాప్ట్ చేస్తాం. సో ఇది ఈ టాప్లో ఉన్న ఎక్స్టెన్షన్, ఈ ల్యాప్ ఏదైతే ఉందో ఇది టాప్ స్లాబ్లోకి వెళ్తుంది. ఈ బాటంలో ఉన్న ల్యాప్ ఏదైతే ఉందో ఇది ఎల్ ఏదైతే ఉందో ఈ బాటమ్ స్లాబ్లో వెళ్తుంది. సో ఈ డెవలప్మెంట్ లెంత్ మనం రాడ్ని బట్టి, మనం డయామీటర్ ఆఫ్ ద రాడ్ని బట్టి మనం డిసైడ్ చేసుకో, మన స్పెసిఫికేషన్స్ ప్రకారం మనం తీసుకోవచ్చు. అండ్ దట్ విల్ బి అరౌండ్ నియర్లీ 0.3 L or 0.4, 0.3D or 0.4D will be taking. సో మనకి ఇక్కడ ఈ ల్యాప్ జాయింట్ తీసుకుని మనం ఎల్ వేసుకుని అవి ప్రొవైడ్ చేస్తాం. సో సైడ్ వాల్స్లోకి వచ్చేసరికి ఈ ల్యాప్ జాయింట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ప్రొవైడ్ చేసుకోవాలి. ఒకటి ఈ డైరెక్షన్లో ప్రొవైడ్ చేస్తే సెకండ్ వన్ ఆపోజిట్ డైరెక్షన్, ఈ డైరెక్షన్కి ఆపోజిట్. ఇక్కడ టాప్లో అయితే రెండు ఒకలాగే వస్తాయి, ఒక దాని మీద ఒకటి వస్తాయి. బాటంలో మాత్రం రెండు కూడా ఫార్వర్డ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. ఎందుకంటే మనకి ఇలా ఇచ్చారు, ఈ ఎడ్జ్లో మనకి షూ లాగా ఇచ్చారు, టిప్ ఒక షూ లాగా ఇచ్చారు, ట్యాంక్కి బాటమ్ షూ లాగా ఇచ్చారు కాబట్టి, సో ఈ స్లాబ్ పోర్షన్ అన్నది ప్రొజెక్షన్ అనేది ఇలా ఇచ్చారు కాబట్టి మనం ఎల్ అన్నది బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఒకటి, ఫార్వర్డ్ డైరెక్షన్ ఒకటి తీసుకోవడానికి ఇక్కడ తీసుకోవాల్సిందిగా మనకు స్పెసిఫై చేయడం జరిగింది. సో సైడ్ వాల్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇంటర్మీడియట్ వాల్స్లో వచ్చేసరికి ఓపెనింగ్స్ అన్నవి ప్రొవైడ్ చేయాలి. 0.3 meters by 0.15 meter అంటే 1 feet by half feet. 1 feet అంటే 12 inches by 6 inches ఓపెనింగ్స్ మనం 12 inches 6 inches ఓపెనింగ్స్ మనం ఒక రెండు ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఒక ఓపెనింగ్, అలాగే ఇక్కడ ఒక ఓపెనింగ్. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఇంటర్మీడియట్ వాల్, సో ఇంటర్మీడియట్ వాల్ ఏదైతే వస్తుందో మధ్యలో చూడొచ్చు, దిస్ ఈజ్ ద ఇంటర్మీడియట్ వాల్. సో ఈ ఇంటర్మీడియట్ వాల్కి ఇదొక ఓపెనింగ్, ఇదొక ఓపెనింగ్. సో ఈ విధంగా 2 ఓపెనింగ్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఓపెనింగ్స్ ప్రొవైడ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ సైడ్ వాల్స్ అండ్ ఇంటర్మీడియట్ వాల్స్. సో నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మనకి సైడ్ వాల్స్ అయిపోయినాయి కాబట్టి బ్యాఫిల్ వాల్స్. సో బ్యాఫిల్ వాల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ డ్రాయింగ్లో చూస్తే కనుక, సో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, సో ఇంటర్మీడియట్ ఇలా డాటెడ్ లైన్ రిప్రజెంటేషన్ ఇచ్చా కదా, ఇది ఒక బ్యాఫిల్ వాల్. అలాగే ఇక్కడ స్కమ్ బోర్డ్ దగ్గర కూడా ఇక్కడ ఒక బ్యాఫిల్ వాల్ మనకు వస్తుంది. సో ఈ బ్యాఫిల్ వాల్స్ ఏంటంటే, ట్యాంక్ మనం ఇలా తీసుకున్నట్లయితే, సో వాల్ అన్నది లోవర్ పోర్షన్లో ఉంది, హ్యాంగింగ్ వాల్ లాగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో దీస్ ఆర్ ద బ్యాఫిల్ వాల్స్. ఈ వాల్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే ఈ బాటమ్ మనం డమ్మీ వాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకుని దాని మీద మనం షట్టరింగ్ అది ప్రొవైడ్ చేసుకుని, రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుని, కాంక్రీటింగ్ చేసిన తర్వాత ఈ డమ్మీ పోర్షన్స్ మనం రిమూవ్ చేయడం ద్వారా మనకి ఈ బ్యాఫిల్ వాల్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. అయితే ప్లాన్లో చూసినట్లయితే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి ఉంటాయి కాబట్టి ఈ సపోర్ట్స్ మీద అవి రెస్ట్ అవి, బాటంలో సపోర్ట్ లేకపోయినా హ్యాంగ్ అయ్యే విధంగా మనం ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్యాఫిల్ వాల్స్ వచ్చేసరికి థిక్నెస్ ఆఫ్ ద బ్యాఫిల్ వాల్ వచ్చేసరికి 0.1 meter అంటే 100 mm is the thickness of the baffle wall. థిక్నెస్ వాల్ యొక్క థిక్నెస్ వచ్చేసరికి 100 mm వాల్ థిక్నెస్. నెక్స్ట్ ఇందులో ఒక సింగిల్ మ్యాట్ రీఎన్ఫోర్స్మెంట్ అన్నది వస్తుంది. సో ఈ సింగిల్ మ్యాట్ రీఎన్ఫోర్స్మెంట్ చూసినట్లయితే ఈ రీఎన్ఫోర్స్మెంట్ మనకి 8 mm అండ్ 10 mm, 10 mm బార్స్, 10 mm వర్టికల్ బార్స్, 10 mm వర్టికల్ బార్స్కి సపోర్టింగ్
సారీ 10 mm హారిజాంటల్ బార్స్కి సపోర్టింగ్ 8 mm వర్టికల్ బార్ ఇచ్చారు. అంటే అలాంగ్ ద లెంత్ వర్టికల్ బార్స్ వచ్చేసరికి 8 mm డయా బార్స్ ఉంటాయి. అంటే వాల్ ఈ విధంగా ఉంటుంది కదా. సో వర్టికల్ రాడ్స్ అన్నీ కూడా 8 mm, ఈ హారిజాంటల్ అన్నీ కూడా మనకి 10 mm వస్తాయి అన్నమాట. హారిజాంటల్ బార్స్ అన్నీ కూడా ఇవి 10 mm బార్స్. సో ఈ విధంగా సింగిల్ మ్యాట్ కింద మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో సింగిల్ మ్యాట్ ప్రొవైడ్ చేస్తాం బ్యాఫిల్ వాల్కి వచ్చేసరికి. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ బ్యాఫిల్ వాల్? ఇది ఎంత లెంత్ ఉండాలి బ్యాఫిల్ వాల్? సో లెంత్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ ద బ్యాఫిల్ వాల్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ద సెప్టిక్ ట్యాంక్, రైట్? మనకి సెప్టిక్ ట్యాంక్ విడ్త్ ఎంత ఉందో దట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద బ్యాఫిల్ వాల్. ఓకే, నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ద బ్యాఫిల్ వాల్. డెప్త్ ఆఫ్ వాల్ వచ్చేసరికి మనకి హ్యాంగింగ్ అని చెప్పాం కదా. సో ఈ డెప్త్ ఎంత ఉండాలి? డెప్త్ ఎంత మనకు డ్రాయింగ్ ప్రకారం అని చెప్తే ఇక్కడ 0.6 ఇచ్చారు. సో డెప్త్ ఆఫ్ ద వాల్ వచ్చేసరికి 0.6 meters. టోటల్ అబోవ్ ద వాటర్ లెవెల్ కూడా మనకి 0.15 ఉంది కాబట్టి సో టోటల్ చూస్తే 0.75 meter ఈజ్ ద డెప్త్ ఆఫ్ ద బ్యాఫిల్ వాల్. సో ఈ బ్యాఫిల్ వాల్ మనం బాటమ్ లెవెల్ నుంచి ఎంత హైట్లో ప్లేస్ చేయాలి, ఎంత లెవెల్ దగ్గర పొజిషన్ చేయాలి అని చెప్తే అది చూసేసరికి టోటల్ డెప్త్ మనకి 1.3 ఇచ్చారు. సో 1.3లో ఈ 0.6 రిమూవ్ చేసుకుంటే 0.7 meters. సో ఒక ఎండ్ దగ్గర 0.7, ఇంకో ఎండ్ దగ్గర 1 meter ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మన ఈ డ్రాయింగ్లో ఇక్కడికి డిఫరెన్స్ మనం 1 feet అని తీసుకున్నాం కాబట్టి సో ఈ పోర్షన్ ఈ వాల్ దగ్గర ఈ బ్యాఫిల్ వాల్ దగ్గర మనకి 0.7 ఉంటుంది. ఈ బ్యాఫిల్ వాల్ దగ్గరికి వచ్చేసరికి అది కాస్త 1 meter ఉంటుంది. సో దట్ వే వీ హ్యావ్ టు ప్రొవైడ్. ఇక్కడికి వచ్చేసరికి 1 meter, ఇక్కడికి వచ్చేసరికి 0.7 meter. 0.7 meter is the bottom level. So at 0.7 meter level we have to lay the bottom of the baffle wall. ఓకే, సో ఈ బ్యాఫిల్ వాల్స్తో పాటు మనకి ఆ లెవెల్కి వచ్చేసరికి మనం చేసుకోవాల్సిన ఎరెక్షన్ ఇంకోటి ఏంటి అంటే ఇన్లెట్ ఛాంబర్, అవుట్లెట్ ఛాంబర్. సో వీటి తాలూకా వాల్ థిక్నెస్ కూడా చాలా లైట్ ఇచ్చారు. అంటే వాల్ థిక్నెస్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి 0.15 మీటర్. అంటే 0.15 అంటే 150 mm ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ద వాల్. అంటే 6 inches మనకి ఇక్కడ కాంక్రీట్ స్లాబ్ తాలూకా థిక్నెస్ ఇచ్చారు. ఇందులో మనకి రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 8 mm డయా బార్స్ విత్ స్పేసింగ్ 150 సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ తోటి మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ 150 సెంటర్ టు సెంటర్. అలాగే ఇటు సైడ్ కూడా మనకి సేమ్ 8 mm డయా బార్స్ మనకి ఈ విధంగా ఉంటుంది కాబట్టి సో ఈ ఎల్ షేప్ డైరెక్షన్లో మనకి రీఎన్ఫోర్స్మెంట్ అన్నది ప్రొవైడ్ చేసుకోవాలి. అలాగే వర్టికల్ సింగిల్ మ్యాట్ డబుల్ మ్యాట్ ప్రొవైడ్ చేసుకోవాలి. 2 mats వస్తాయి. ఇక్కడ వాల్ థిక్నెస్ వచ్చేసరికి మనకి 0.15 150 mm కాబట్టి అంటే 6 inches కాబట్టి 3 inches గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ డబుల్ మ్యాట్ అన్నది మనం ప్రొవైడ్ చేసుకోవాలి. సో అది బ్యాఫిల్ మనకి ఇన్లెట్ ఛాంబర్, అవుట్లెట్ ఛాంబర్ గురించి అది. సో దీని తర్వాత మనకి టాప్ స్లాబ్కి వచ్చేసరికి రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ చూస్తే థిక్నెస్ ఆఫ్ ద టాప్ స్లాబ్ కూడా తక్కువ ఇచ్చారు. థిక్నెస్ వచ్చేసరికి టాప్ స్లాబ్ 125 మీటర్ అంటే 125 mm 5 inches ఈజ్ ద టాప్ స్లాబ్. సో ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి
రీఎన్ఫోర్స్మెంట్ 8 mm డయా బార్స్ ఇచ్చారు. 8 mm డయా బార్స్ అట్ 200 సెంటర్ టు సెంటర్ స్పేసింగ్లో మనం బోత్ లాటరల్ ట్రాన్స్వర్స్ రెండు కూడా మనకి 8 mm డయా బార్స్ 200 సెంటర్ టు సెంటర్ స్పేసింగ్లో టాప్ బాటమ్ మ్యాట్స్ మనం ప్రొవైడ్ చేసుకోవాలి. సో ఈ టాప్ మ్యాట్ బాటమ్ మ్యాట్ రెండు ప్రొవైడ్ చేసుకోవాలి. ప్రొవైడ్ చేసుకుని మనం స్లాబ్ అన్నది లే చేసుకోవాలి ఇక్కడ. సో అలాంగ్ విత్ దట్ ఈ టాప్ స్లాబ్లో మనకి 2 మ్యాన్ హోల్స్ వస్తాయి. ఎందుకంటే మనకి 2 ఛాంబర్స్ కింద ఉంటుంది కాబట్టి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ వాల్ ఉండి ఇదొక ఛాంబర్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఛాంబర్లో ఒక మ్యాన్ హోల్, అలాగే ఈ ఛాంబర్లో ఒక మ్యాన్ హోల్. సో టోటల్ 2 మ్యాన్ హోల్స్ ఆఫ్ 2 feet by 2 feet డైమెన్షన్స్ తోటి, అంటే 0.6 meter by 0.6 meter డైమెన్షన్స్ తోటి 2 మ్యాన్ హోల్స్ మనం ప్రొవైడ్ చేసుకోవాలి. అదే ఇక్కడ మనకి ఇచ్చారు, ఇదొక మ్యాన్ హోల్, ఇదొక మ్యాన్ హోల్. సో దిస్ ఈజ్ అబౌట్ సెప్టిక్ ట్యాంక్. సో సెప్టిక్ ట్యాంక్ గురించి అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సోక్ పిట్ గురించి చూద్దాం. సో సోక్ పిట్ పర్పస్ ఏంటి అంటే ఇన్ఫిల్ట్రేషన్. సింప్లీ సేయింగ్ ఇట్ ఈస్ ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ. ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ స్లడ్జ్ వాటర్ ఏదైతే ఉందో, ఎక్సెస్ వాటర్ స్కమ్ అంతా సెప్టిక్ ట్యాంక్లో రిమైన్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మనం కలెక్ట్ చేసి ప్యూరిఫై అవి మనకి గ్రౌండ్కి ఇన్ఫిల్ట్రేట్ అవ్వడానికి యూజ్ చేసే ఇన్ఫిల్ట్రేషన్ ఛాంబర్ని మనం సోక్ పిట్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ సోక్ పిట్ డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి చూస్తే 3 meters by 3 meters ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద డైమెన్షన్స్. సో 3 meter by 3 meter ఈజ్ ద అవుటర్ టు అవుటర్ డైమెన్షన్. నెక్స్ట్ వాల్ థిక్నెస్ వచ్చేసరికి ఇక్కడ 450 mm ఇచ్చారు. సో మనం ఈ సోక్ పిట్కి కన్స్ట్రక్ట్ చేసిన వాల్ థిక్నెస్ చూస్తే 450 mm. జనరల్ వాల్ థిక్నెస్ 230 mm. ఇక్కడ దానికి డబల్ ఇచ్చారు. 450 mm ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ద వాల్. అంటే 18 inches వాల్ మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ 230 అంటే జనరల్లీ 9 inches కదా, 9 inches వాల్. ఇక్కడ 450 mm అంటే 18 inches వాల్ మనం ప్రొవైడ్ చేయాలి. అది కూడా ఇక్కడ ఆర్ఆర్ మ్యాసనరీ. అంటే ర్యాండమ్ రబుల్, అంటే స్టోన్స్ తోటి మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. స్టోన్ బ్లాక్స్ తోటి మనం ర్యాండమ్ రబుల్ మ్యాసనరీ అంటే ఇర్రెగ్యులర్ స్టోన్ బ్లాక్స్ తీసుకుని వాటితోటి మనం ఈ బ్రిక్ వాల్ అన్నది మనం సైడ్ వాల్స్ అన్నది మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ ఆర్ డెప్త్ ఆఫ్ దిస్ సోక్ పిట్ వచ్చేసరికి 2.9 meters, అంటే 3 meters డెప్త్ మనం ఎక్స్కవేషన్ చేసుకుని బాటమ్ బెడ్ లే చేసుకున్న తర్వాత పీసీసీ బెడ్ లే చేసుకున్న తర్వాత దాని మీద మనం ఈ సోక్ పిట్ అన్నది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఈ సోక్ పిట్ హైట్ వచ్చేసరికి 2.9 meters హైట్ మనం ర్యాండమ్ రబుల్ మ్యాసనరీతో వాల్స్ అన్నవి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఈ బ్రిక్ వర్క్ అంతా కూడా ఆర్ఆర్ మ్యాసనరీ. సో ఆర్ఆర్ మ్యాసనరీతో వాల్ 4 sides మనం వాల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, గ్రావెల్ తోటి ఫిల్లింగ్ చేయాలి విత్ డ్రై జాయింట్స్ అంటే ఏంటి, వితౌట్ ఎనీ మోటార్ ఏది ప్లేస్ చేయకుండా డైరెక్ట్గా గ్రావెల్ అన్న మనం లే చేసి కంప్లీట్గా దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఆ క్యావిటీస్లోంచి మనకి వాటర్ అన్నది గ్రౌండ్కి ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది. ఇక్కడ కాంక్రీటింగ్ ఓన్లీ వాల్స్ దగ్గర మాత్రమే మనం చేసుకోవాలి, ఈ మధ్యలో చేయకూడదు. ఇదంతా వాల్ అంతా కూడా కాంక్రీటింగ్ చేస్తే మళ్ళీ ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరగదు. సో ఇక్కడ డైరెక్ట్గా ఎర్త్ అన్నది ఉంచేస్తాం కాబట్టి ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సోక్ పిట్ అన్నది మనం డ్రై ఛాంబర్ తోటి మనం కన్స్ట్రక్ట్ చేస్తాం కాబట్టి ఈ సోక్ పిట్ ఇక్కడ మనం లే చేసుకుంటాం ఇలాగా రిక్వైర్డ్ డైమెన్షన్స్ తోటి. సో ఈ సోక్ పిట్ కూడా మనం బ్రిక్స్ ప్లేస్ చేసి బ్రిక్స్కి గ్యాప్ ఇచ్చుకుంటూ ప్లేస్ చేస్తాం. బ్రిక్కి మధ్యలో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ
నెక్స్ట్ ఇలా నెక్స్ట్ మళ్ళీ ఇలా సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన సో దీనిపైన సో దీనిపైన ఇట్ల పైన సో ఇలాగా ఒకదానిపైన ఒకటి సో ఈ విధంగా ఇవన్నీ కూడా గ్యాప్స్ ఇవన్నీ కూడా సో ఇలాగ గ్యాప్స్ వదులుకుంటూ ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకుంటూ డ్రై జాయింట్స్ కింద మనం ఈ బాక్స్ అన్నది కన్స్ట్రక్ట్ చేసి ఈ బాక్స్లోకి మనం సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చే అవుట్లెట్ పైప్ ఏదైతే ఉందో అవుట్లెట్ చాంబర్ నుంచి వచ్చిన పైపు ఆ పైపుని మనం ఇందులోకి కనెక్ట్ చేసుకుంటాం. సో ఇందులోకి వచ్చిన వాటర్ అంతా కూడా స్లోలీ ఈ డ్రై గ్యాప్స్ ద్వారా మనకి ఇందులోకి ఈ రబుల్స్లోకి కోర్స్ గ్రావెల్ ఏదైతే ఉందో ఆ కోర్స్ గ్రావెల్ మధ్యలోకి ఎంటర్ అవి ఫిల్టర్ అవుతూ ప్రాసెస్లో ఇది కిందకి ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో ఇది బాటమ్. నెక్స్ట్ పైన స్లాబ్తో మనం క్లోజ్ చేయాలి. ఆర్సీసీ స్లాబ్ ఇచ్చారు. ఆర్సీసీ స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 8 mm బార్స్ యూజ్ చేయాలి. అట్ 200 సెంటర్ టు సెంటర్ ఆల్టర్నేట్ బార్స్ యూజ్ చేసుకుని మనం స్లాబ్ అన్నది లే చేసుకోవాలి. దీనికి కూడా విత్ క్రాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు మనకి ఇందులో. సో ఇక్కడ చూడండి, సోక్ పిట్ టాప్ స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్. సో ఈ క్రాంకులు కూడా మనం ప్రొవైడ్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ క్రాంక్ బార్స్ తోటి మనం రీఎన్ఫోర్స్మెంట్ అన్నది ప్రొవైడ్ చేసుకుని దానికి కాంక్రీటింగ్ అన్నది చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఒక మ్యాన్ హోల్ అన్నది ఇవ్వడం జరిగింది. సో మ్యాన్ హోల్ మనం ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసుకోవాలి దీనికి కూడా. సో దిస్ ఈజ్ సోక్ పిట్. సో అందరికీ కూడా సెప్టిక్ ట్యాంక్ డ్రాయింగ్ కొంచెం అర్థమైందని నేను అనుకుంటున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ.